థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని సార్ ఎప్పుడు కూడా. నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడు ట్రై చేయాలి సార్. యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు, కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ని, పాత ప్రభాస్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ అన్ని లుక్స్, కామెడీ టైమింగ్ అంతా కుదిరింది. చెక్ బాక్స్ అంతా అయిపోయింది, కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది. ఫ్యాన్స్ కున్న డౌట్ ఇది. సెకండ్ సార్ చెప్పండి. లాస్ట్ 3 సినిమాలు ఆదిపురుష్ కానీ, సలార్ కానీ, కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు. ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో? డెఫినెట్గా సార్, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ 1 సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాగే 3 హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు. అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు, మీరు చూస్తున్నారు కదా. మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు, మారుతి సార్ మారుతి గారు ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, మీకు అండ్ మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే రాజాసాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు పాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తానని చెప్పేసి, సో ఆ బుజ్జిగాడు అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్లోనే. అయితే సార్ అయితే యాక్చువల్గా బేసిక్గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం, కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది, హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి. ఎవ్రీ వీక్ ఒక హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఒక తణుకు, తాడేపల్లిగూడు ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని. యా మారుతి గారు, ఇందులో హర్రర్, కామెడీ, రొమాన్స్ ఈ 3 ఉన్నాయి. ప్రభాస్ గారితో ఈ 3టితో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలుకి? అది సినిమా చూడండి సార్. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అనేది బాగా ఎంజాయ్ చేశాడు. అది ఇంకా రైటింగ్ సార్, అది ఇంకా రైటింగ్లోనే అది వస్తుంది. మారుతి యా కంగ్రాచులేషన్స్, అద్దరిపోయింది, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ని చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారండి? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి
అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్గా యాజ్ ఎ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా, మారే అందుకోసం అనిపించాడు కొంచెం. ప్రసాద్ గారు డెఫినెట్గా. ప్రసాద్ గారు మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్ జీవి గారు. విశ్వప్రసాద్ గారు, హలో సార్. మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్, అవేమి పట్టించుకోకుండా యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు. రాజా సాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎ వెరీ వెరీ బిగ్ వే డిస్పైట్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ, అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ అంటే వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. Vishwa garu, Rajababu from Filmy Beat, sir. The teaser is the befitting replay for the many doubts and rumors. So congratulations for that, sir. So what is the biggest challenge you faced in this process? సో ఐ థింక్ నేను ఇందాకే చెప్పినాను, లాస్ట్ ఇయర్ బై నవంబర్ డిసెంబర్ వీఆర్ డన్ విత్ ద మెజారిటీ ఆఫ్ ద షూట్. సో అదే వి బిల్డ్ ద లార్జెస్ట్ సెట్. We had I think the longest schedule to get the climax. Then comes the VFX. So how do you deliver the VFX anadi? So then we took a decision that we need to deliver the best ani. So there's a lot of people got disappointed or why it is delayed, what's happening anadi. But it's not a challenge. It's more planning the dates and ensuring you get the best quality anadi. మారుతి గారు కంగ్రాచులేషన్స్ అండి. శ్రీనివాస్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా. సార్ ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించింది అండి. చూస్తున్నంతసేపు ఒక గూస్ బంప్స్ అనిపించింది. ఐ మీన్ దిస్ ఈస్ ద డే వీ వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా కదా ఉండాలి అనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీజర్. 5 లాంగ్వేజెస్ వేశారు, కాన్ఫెట్టి పడుతుంది, తుడుచుకోవడం మర్చిపోయాను నేను 5 లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు. అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఒకటి అనిపించింది ఏంటంటే లుక్, ఫీల్, మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్? వై ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు ఈ సినిమాని? ఇది 3.5 hours అంటే కూర్చోలేరు సార్ అందులో. అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్. ఇంగ్లీష్ ఆడియన్స్కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడారు సార్. చాలా రోజుల క్రితం టీజర్ చూసా, టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు. అదే సార్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు. ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును. క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సార్ రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందన్న? పార్ట్ 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు,
ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా. దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం అట్లా. ఆయనకి ఏంటంటే బెస్ట్ వాళ్ళనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Hi Maruti. Maruti, hi. Yeah, hi. Sana here from India Today. Yeah, Right now, TG Vishwa Prasad sir told how you shot 416 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, what happens, 8 hours they will work, however, but 8 hours shift, I'll keep some actors, the scenes one side and some actors like that. But we will work 18 hours a day. Morning 6 to 10 o'clock we used to work. Definitely, that is why this much quality, this much short time we did. He did lot of hard work, and Rajavan sir and Vishwa sir, our whole team, we work like anything. You can see our work. Thank you. And it shows on the big screen, sir. Of course, the kind of hard work that you put in. Zordar thaliyan ho jaye please ek baar Maruti sir and for this entire team. Yes, sir. Thank you so much. सर विश्वा सर नितिन एक सवाल जी पूछिए कहाँ से साई Yeah, sir, बोलिए. सर विश्वा सर सर अश्विनी हूँ न्यूज़ 24 से. Yeah, बोलिए. विश्वा सर, सबसे पहले तो हमने ब्रेकिंग बाउंड्रीज वाला आपका कन्विक्शन देखा है जाट के साथ कि आप किस तरीके से आप एक ऐसी फिल्म आप लोग कन्विंस कर सकते हैं और सनी देओल को लाकर यहाँ पर एक पैन इंडिया फिल्म खड़ी कर सकते हैं. आउटस्टैंडिंग. राजा साहब का टीज़र वही कन्विक्शन, उस लेवल का कन्विक्शन दिख रहा है कि आप संजय दत्त को लेके आ रहे हैं. आप बोमन सर की झलक हमने देखी. तो जब आप इस तरीके की फिल्म प्लान करते हैं तो ये सोचते हैं कि इस इंडस्ट्री से एक्टर्स लेते हैं या इस इंडस्ट्री से एक्टर्स लेते हैं और किस तरीके से इसको पैन इंडिया प्रोजेक्ट बनाते हैं? कैसे मारुति का विजन कैसे आप लेके आए हैं इसमें? Sir, when we started this movie with Prabhas sir, is already a pan India star. Yes. So, like somebody suggested, definitely Raja Saab 2 will make it a pan world. But this we still planned with a pan India, and you can see from a cast to the crew. So Rajivan sir is from Kerala, Karthik from Tamil Nadu, cast is from best North. from all the There's plenty industries. in Telugu and Kannada. So definitely this is designed to pan India to take it to pan world, and in 2 will make it a pan world. ವಿಶ್ವ ಸರ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಸರ್ ಈ ಕಡೆ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್. ನಮಸ್ತೆ. ಟೀಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಇಲ್ಲಿ ಪೀಪಲ್ ಮೀಡಿಯಾ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅನ್ನೋ ಬದಲು ಪೀಪಲ್ ಮೂವಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅಂತ ಇಟ್ಕೋಬೇಕು. ಯಾಕಂದರೆ ಅಟ್ ಎ ಟೈಮು ಕನ್ನಡದಲ್ಲಿ ಪಿನಾಕಾಸ್ಟ್ ದೊಡ್ಡ ಸೆಟ್ ಹಾಕಿ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಗಣೇಶ್ ಅವ್ರದ್ದು. ಇಲ್ಲೂ ಕೂಡ ಇಷ್ಟು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಅಟ್ ಎ ಟೈಮ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀರಾ, ಹೇಗೆ ಸಾಧ್ಯ ಇದು ಅಂತ? ಸರ್ ಇದು ನಾವು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲ್ ಅಂತ. ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ನಮ್ಮದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಮೂವಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ ಅಮೆರಿಕಾ. ಸೊ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ನಾವು 6 ಮೂವೀಸ್ನಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಇಟ್ ಟುಕ್ 2 years to release that whatever we started the 6 movies. So yeah, our banner fundamentals and philosophy started with doing multiple movies at a time. ಮಾರುತಿ గారు ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಗಿ ಟೀಸರ್ ಎಷ್ಟು ನಿಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ? ಈ ಟೀಸರ್ ಎಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ We are 100% satisfied, sir. Hello sir. ఇందాక ఒక మాట అన్నారు, క్యాజువల్ గా అన్నారు, ఏంటో తెలియదు. ఇందాక ఒక మాట అన్నారు 3.5 hours సినిమా అన్నారు. అదేనా? లేదు 3 hours. అది నోట్లోంచి గబుక్కుని వచ్చింది. 3.5 hours అంటే అనుకోద్దు, 3 hours సినిమా అయితే ఉంటుంది కన్ఫర్మ్. మారుతి గారు ఒకసారి ఇది చూడండి. యాక్చువల్లీ ఐ కెన్ క్లారిఫై అండి. సో వీ హ్యావ్ అంటే ఈ సినిమాలో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కంటెంట్. అంటే లైక్ ఎనీ ప్రొడ్యూసర్, నేను కూడా మారుతి గారి దగ్గర వెళ్ళి ఇంకా సాంగ్స్ తీయాలి కదండి మనం, వై డోంట్ వి మేక్ ఇట్ ఇంటూ 2 parts అండి. మారుతి గారు ఇస్ వెరీ క్లియర్, హి వాంట్స్ టు డెలివర్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్. మారుతి గారు రైట్. మారుతి గారు హలో సో ప్రేమ కథా చిత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే చిన్న యాక్టర్స్ తో యూ క్రియేటెడ్ ఎ జానరా.
సార్ ఇప్పుడు అదే మ్యాగ్నిఫై చేసి పాన్ ఇండియా స్టార్, బిగ్గెస్ట్ సెట్స్ అండ్ బిగ్ విఎఫ్ఎక్స్ సార్ టోటల్ స్కేల్ అప్ చేసేసి ఆఫ్టర్ 13 years యూఆర్ కమింగ్ విత్ రాజాసాబ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో, వేర్ పీపుల్ లాఫ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ స్టైల్, సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్. ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు, వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేశాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు, ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకడేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు, ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే, చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది. అంటే ఎంతమందిని 1000 మందిని నరికితే ఇంకా పెద్ద రేంజ్, 2000 మందిని నరికితే ఇంకా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకి దిగి ఒక ఎంటర్టైన్మెంటు, దట్టు హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది. అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు. అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది నమ్మకం. థ్యాంక్ యూ. హర్రర్ అంటే మీ దాంట్లో సార్ ఒక్క నిమిషం. मैं स्मिता श्रीवास्तव, दैनिक जागरण से. Thank you so much. Teaser is very nice. I request you all to please speak in English or sometime in Hindi because it's very difficult for us to understand anything. Yes, ma'am. Yeah. Please. So my question is from Vishnu Prasad ji. आमिर ने अभी कहा था कि फिल्मों को जो है हम ऑडियंस के घर पे पहुंचा रहे, थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि वो किस प्लेटफॉर्म पे आ रही है. तो उन्होंने कहा सितारे ज़मीं को रिलीज़ होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे. तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना ज़रूरी है, क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है. कंप्लेंट सिर्फ हिंदी सिनेमा की नहीं, बाकी जगह भी है. तो आर यू थिंकिंग अबाउट इट, हाउ टू चेंज द बिजनेस मॉडल? See, it is not a business model driven, ma'am. It's content driven. If your content can offer to an audience to take an extra step to come to the theater and experience the experience will drive the content experience. So yeah, if the business model aligns to creating such content, people do come to theaters. SKN garu, SKN garu. ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ అన్న. సో మీరు ప్రభాస్కి అభిమాని, ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది? పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితో ఈ మూవీ చేయడం ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్న ఎవరు అడిగింది? ఏషియానెట్. థ్యాంక్ యూ. Since 2010, I'm traveling with Maruti Gar as a professional. Since 2003, I'm traveling as a friend with him. I'm very glad traveling on this project, and I'm very humble and happy to Vishnu Prasad Garu and People's Movement accept me in this project as a whatever what. ఈ సినిమా ఒకటే చెప్తున్నా, అంచనాలని మించి అంచనాలని అదేదో అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందనే టీ షర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ 2003 ఈజ్ యానిమల్. డిసెంబర్ ఫస్ట్ వీక్ 24 ఈజ్ పుష్ప 2.
on December first week, 25 is Raja Saab. ప్రొడ్యూసర్ గారు మారుతి గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ మారుతి గారు ఇక్కడ అండి సో మీ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది 3-4 సినిమాలు వస్తాయి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి. రీజన్ ఏంటి డౌన్కి కారణం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పినా అండి, వీ హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్. సో దానివల్ల వి టుక్ ఎ బ్యాక్ స్టెప్. బట్ ఇయర్ ఆల్రెడీ వీ హ్యాడ్ అ జాట్. దెన్ వీఆర్ కమింగ్ విత్ మిరాయి తెలుసు కదా అండ్ రాజా సాబ్. మేబీ ఇన్ బిట్వీన్ ఇంకొకటి ఉండొచ్చు. సో డెఫినెట్గా రాజా సాబ్ ఈజ్ అ వెరీ బిగ్ మూవీ. సో ఇట్ టుక్ ఈవెన్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు దిస్ మూవీ. Sir, you have been simultaneously మారుతి గారు producing so many మారుతి films. గారు Last 2 questions, please. Last 2 questions. Yeah. To National. the producers, sir, please. Yeah. Sir, you have been simultaneously producing so many movies now. How challenging is it to juggle between all those projects, sir? See, we started with producing multiple movies. First few years, I think we did quite well. I think once the digital platforms became easy, there's a easy revenue. We saw a lot of quality issues because people want to just push things out, and we saw quite a few challenges in 23, 24 on how we delivered. So we took a step back, and again, we have not changed the model. We still have 10 to 12 films in the production right now. I think we took steps that are possible to control in getting the best quality. So. DOP Karthik garu. Hi sir, this way. So hi sir, myself Hemamali here. So first of all, teaser was too good and we can see your work and all. So tell us, what is the most challenging or the difficult thing while working for Raja sir for you? Mainly scale of the film, because it had huge sets and logistically also we'll be shooting in one set and parallelly another thing will be happening, so you need to prepare for that also. These kind of things only was difficult, but otherwise it was a great experience. Yeah. Karthik sir, All the very best. Karthik sir, Meenakshi Yes, Sundaram last from question, Chennai. please. Meenakshi Sundaram from Chennai here. Hi, Tamil like a director.